హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బనానా హల్వా. ఇది చాలా చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటుందండి. తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా చేసి పెట్టండి, ఇంకా మిమ్మల్ని పొగడతలతో ముంచేయడం ఖాయం. మరి ఇంత టేస్టీ హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం 4 పండినటువంటి బనానాలు తీసుకోవాలి. వీటిని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి బనానాలను గ్రైండర్ జార్లో వీలైనంత సన్నగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ ఇలా స్మూత్గా ఉండలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం 1 కప్పు బెల్లం అంటే 100 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకోవాలి. నేను ఇక్కడ తాటి బెల్లం యూజ్ చేస్తున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ షుగర్ ఫ్రీ కూడా. ఇది షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు. దీనికి నేను 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసి బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. బెల్లం సిరప్ అనేది పాకంలా కాకుండా జస్ట్ డిజాల్వ్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. అలాగే ఒక గిన్నెలోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 బనానాల కోసం 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ కాస్త మెల్ట్ అయ్యాక మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో 2 స్పూన్ల ఘీని యాడ్ చేసుకోవాలి. ఘీ కాస్త మెల్ట్ అయ్యాక అందులోకి మనం ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బనానా పేస్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లం సిరప్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అవుతాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కార్న్ఫ్లోర్ లిక్విడ్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బనానా హల్వా అంతా ప్రిపేర్ అవ్వడానికి సుమారు 25 నుంచి 30 మినిట్స్ టైం పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఘీని యాడ్ చేసుకొని ఘీ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు కంటిన్యూగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఘీ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మరొక స్పూన్ ఘీ యాడ్ చేసుకుని ఇది కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, 20 మినిట్స్ తర్వాత మనకి హల్వా ఎలా ప్రిపేర్ అయ్యిందో. ఇలా హల్వాని కంటిన్యూగా కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఇలా బాగా కలిపాక దీనిలోకి 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైతే హల్వా అనేది ప్యాన్కి ఇలా స్టిక్కీ అవ్వకుండా ఉంటుందో, అలాగే మనం వేసినటువంటి ఘీ అంతా ఇలా బయటికి వచ్చేస్తుందో అప్పుడు మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని హల్వాని ఒక నెయ్యి రాసి పెట్టుకున్నటువంటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి హల్వానంతటిని స్పాచులాతో
ఒక లెవెల్లో బాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి దీన్ని ఒక 1 అవర్ పాటు లేదా ఇది చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టుకోవాలి. చూడండి, 1 అవర్ తర్వాత మనకు హల్వా ఇలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుందండి. దీన్ని ఒక ప్లేట్లోకి ఇలా బోర్లించి చేతితో ఇలా 2-3 సార్లు కొట్టినట్లయితే హల్వా అనేది ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. చూడండి హల్వా ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మనకు నచ్చినటువంటి షేప్లో కట్ చేసుకోవాలి. అంతేనండి, సాఫ్టీ టేస్టీ బనానా హల్వా రెడీ. మరి మీకు నచ్చింది అనుకుంటాను. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.